వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం వర్ధన్నపేట మండలంలోని ప్రతి పల్లెన తండన మరి ఈ రోజు ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి, దాని ప్రాముఖ్యత తెలియజేసే విధంగా మాటల ద్వారా వివరిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. రాగానే ఇంత పెద్ద ఎత్తున సహకరించిన అక్కలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఒక భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షిప్తమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే మరి ఓటు ప్రాముఖ్యతను కాపాడుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి, ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మరి మన ఇళ్లలోకి బిఎల్ఓలు వస్తూ ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తూ ఉన్నారు. మనకు ఒక 2 ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్లలో మనకు సంబంధించిన వివరాలను మొత్తం సంక్షిప్తంగా అందులో నింపి ఎమ్యునరేషన్ ఫామ్ అంటారు దాన్ని నింపి మళ్ళీ బిఎల్ఓలకు ఇచ్చినట్లయితేనే మనకు ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా మరి 1-2 సార్లు ఆలోచించి ఆ ఫామ్ను నింపి మీకు తెలియకపోతే బిఎల్ఓల ద్వారా కానీ చదువుకున్న ద్వారా కానీ ఆ ఫామ్ను ఫిలప్ చేసి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఒంటి పరిశుభ్రత ఇంటి పరిశుభ్రతే కాదు, మనం మంచిగున్నాం మన ఇల్లు మంచిగున్నదని కాదు, రోడ్డు మీద ఇట్లా చెత్త చెదారం నీళ్లు పోయినట్లయితే ఆ నీళ్లలో ఈగలు దోమలు గుడ్లు పెట్టి మళ్ళీ మన ఇళ్లకు తినే ఆహారం పైన కావచ్చు మనకు వచ్చి కుట్టినట్లయితే అనేకమైనటువంటి రోగాల బారిన పడతాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీనిపైన కూడా అప్రమత్తంగా ఉండాల్సింది తెలియజేస్తూ స్వచ్ఛత కొరకు ప్రణాళిక